సింగర్ సోని గారు మనతో ఉన్నారు. మబ్బులన్నీ మక్కవారినాయి బావ, కుక్కలన్నీ గూడు చేరినాయి బావ, సుక్కలన్నీ చూడవచ్చినాయి బావ, మల్లెలన్నీ ఒళ్ళు ఇరిసినాయి బావ, యాడ ఉన్నావో. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ఏం గ్రహించారు ఒక ఫోక్ సింగర్ ఎక్స్పీరియన్స్ లో? వీళ్ళ గజ్జలు కట్టుకొని గోషి కొంగడేసుకొని ఒక ఆడపిల్లని హీనంగా చూడడం ఆ టైంలో. ఉద్యమాల వీరుల గన్న వీర తెలంగాణమా, పోరు తెలంగాణమా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఓకేనా? ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ తో ఉన్నాను. గెస్ట్ కాదు, చిన్న నుంచి ఇవాళ మంచి మంచి పాటలు ఫోక్ సాంగ్స్ పాడుకుంటాం, మంచి పబ్లిసిటీ సంపాదించుకుంది. అండ్ మంచి అమ్మాయి. అండ్ మొన్న చూస్తే కానీ ఇన్స్టాలో కూడా ఒక సాంగ్ తో వైరల్ అయింది. చిన్న బిట్టే వైరల్ అయిందంటే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకెంత వైరల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ ఇంటర్వ్యూ చేసి పెట్టుకుందామని ఆలోచించి వచ్చేసాను. తనేనండి ఫోక్ సింగర్ సోని గారు మనతో ఉన్నారు. అండ్ సాంగ్ అవకాశం ఎలా వచ్చింది? ఫోక్ అంటేనే ఆమె దుమ్ము దులిపేస్తాయి పాటలు. ఇప్పుడు పాటలు పాడించుకుంటే ఇంటర్వ్యూ చేద్దాం. ఓకేనా? నమస్తే. నమస్తే అన్న. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఓకే, సూపర్. ఒక చిన్న బిట్టే ఇన్స్టాలో అంత వైరల్ అయిపోయిందమ్మా. అవునన్నా. సాంగ్ రిలీజ్ అయితే ఎట్లా ఉంటది హంగామా? ఈ రోజే రిలీజ్ అయింది ప్రోమో కూడా రిలీజ్ అయింది. అసలు మేము కూడా అనుకోలేదు అంత ఎంత మిలియన్లలో. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ పాట ఒకలాగా ఉంటే డ్యాన్స్ సూపర్ ఉంది. దాంట్లో మహేష్ అన్న పక్క పంటి డ్యాన్స్ చేయడం చాలా బాగుంది. అంత అమ్మవారి దయ. ఓకే, ఎలా అనిపించింది ఆ సాంగ్ అక్కడ గుడిలో షూట్ చేస్తున్నప్పుడు? ఏంటిది? చాలా మంచిగా అనిపించింది. అమ్మవారి ఆలయం కాబట్టి అమ్మవారి ఆజ్ఞ అంతా. కానీ మహేష్ అన్న చూసే పాటలు కూడా అన్ని అట్లే ఉంటాయి కదా, చాలా బాగుంటాయి, నీట్ గా, చాలా పవర్ఫుల్ గా ఉంటాయి కదా. పవర్ఫుల్. ఎక్కడ చేశారు షూట్ అది? పటేల్గూడ, పటాన్ చెరువు దగ్గర పటేల్గూడలో చేసినాం, దుర్గామాత టెంపుల్ లో. ఓకే, చాలా అందరూ స్టార్స్ ఉన్నారు. మీరు, నిషాకాంతి అండ్ శివజ్యోతి అక్క, జ్యోతక్క కూడా ఉంది. ఓకే, ఎలా అనిపించింది నడుచుకుంటే బాగా పోతున్న జ్యోతక్కతో? ఈ బోనాల ఇప్పుడు ఫెస్టివల్ అంటేనే కంపల్సరీ అవ్వుకుంటది మనకి ఆడబిడ్డలకి. ఆడబిడ్డలు అమ్మలక్కలు ముచ్చట్లు చెప్పుకుంటే ఉన్నావు. కానీ స్క్రీన్ లో వేరున్నావు, బయట వేరున్నావు. అవునా? ఓకే, శివజ్యోతి అక్కతో వర్క్ చేయడం ఇంతకు ముందు చేశారా లేకపోతే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కంటే అక్క ఫాలో అవుతుంటాము, కలిసి చేయడం ఫస్ట్ టైం అక్కతో. ఫస్ట్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం హ్యాపీ అనిపించింది. అక్క బాగా మాట్లాడింది. ఇద్దరు తెలంగాణ యాసని మాట్లాడుకున్నారా? కంపల్సరీ. ఏడున్నా మన యాస భాష మర్చిపోద్దు. ఓకే, మహేష్ అన్న మీకు దీనిలో ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటిదమ్మా సాంగ్ లో వెళ్ళడం? నేను యాక్చువల్గా దుబాయ్ వెళ్ళినుండే మన తెలంగాణ ఫార్మేషన్ డేకి. అక్కడ ఎట్లా బోనాల్ సీజన్ వస్తుంది కదా, తను రాసిన పాట, సోనీ ఈ పాటకు నువ్వు యాక్టింగ్ చేస్తే బాగుంటది అని అన్నాడు. అంటే సరే తప్పకుండా చేస్తా అని చెప్పిన. సో అది చేసేసినాము. అది అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో పెట్టేసేసరికి బాగా వైరల్ అయిపోయింది. యాక్టింగ్ అని జీవించేసిన మహేష్ అన్న డామినేట్ అవుతుంది అక్కడ నీ వల్ల. అన్న తర్వాత నేను కానీ అన్నగానే జనాలందరూ ఇలా ఇలా ఊపుతున్నారు. అది అదొక సిగ్నేచర్ స్టెప్ అయిపోయింది కదా, బాగుంది. ఓకే, ఎలా వెళ్తుందమ్మా లైఫ్? అన్న ఫైన్. ఓకే, ఏమున్నాయి ప్రాజెక్ట్స్ ఇంకా మీకు? ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ ఈ బోనాల్ సీజన్ నడుస్తున్నాయి. ఫుల్ బోనాలు కదా, జాబ్ ఇదే కంటిన్యూ అవుతుంది. ఓకే, ఒక సాంగ్ పాడండి. ఫస్ట్ అమ్మవారిని తలుసుకొని వాడదామని, ఎందుకంటే బోనాల్ సీజన్ కాబట్టి. రేణుకా ఎల్లమ్మకు సీరలు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు సీరలు పెట్టంగా, సీర మీదాడింది నాగు, సీరంచు మీదాడింది నాగు, సీర మీదాడింది నాగు, సీరంచు మీదాడింది నాగు, రేణుకా ఎల్లమ్మకు కడియలు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు కడియలు పెట్టంగా, కడియ మీదాడింది నాగు, కడియంచు మీదాడింది నాగు, కడియ మీదాడింది నాగు, కడియంచు మీదాడింది నాగు, రేణుకా ఎల్లమ్మకు రైకలు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు రైకలు పెట్టంగా, రైక మీదాడింది నాగు, రైకంచు మీదాడింది నాగు, రైక మీదాడింది నాగు, రైకంచు మీదాడింది నాగు. వావ్, సూపర్. ఓకే, సూపర్ పాడారు పాట. కానీ మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఫోక్ సింగర్స్ అందరూ బయటకు వచ్చారు కదా, దాని వల్లనే బయటికి రావడం. ఉద్యోగం ఎలా అయితే చేశారో అలాగే ఫోక్ సింగర్స్ కూడా బయటికి రావడం జరిగింది. చిన్నతనంలో మీరు ఉద్యోగంలో కూడా పాల్గొన్నారు కదా, పాటలు అవన్నీ ఎలా అనిపించింది అసలు? అప్పుడు తెలుసా మీకు? తెలుసు, ఎందుకు తెలియదు. అప్పుడప్పుడే 6th క్లాస్ 5th క్లాస్ లో ఉన్నప్పుడు
సో ఉద్యమం ఇక మేము చెయ్యాలి, పాడాలి, దుఃఖాలి, గజ్జలు కాలి కడితే ఇంకా కాలు ఆగకపోతుండే. ఒక పౌరుషం ఇట్లా వస్తుండే మాకు అప్పుడే ఆ క్లాస్ లోనే. అంటే అవన్నీ చూస్తున్నాం కళ్ళతో, లాఠీ దెబ్బలు ఇట్లా నిరసనలు కళ్ళతో చూసినాం కాబట్టి ఆ కష్టం అదంతా చూసిన వాళ్ళం. తెలంగాణ బిడ్డలం కాబట్టి ఆ పౌరుషం వచ్చేసింది మనకు. చిన్నప్పటి నుంచే కంటిన్యూ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు స్టిల్ ఈ ఛానల్ కి ఇంటర్వ్యూ దాకా వచ్చారు. అప్పుడు ఉద్యమ అప్పుడు ఏ పాటతో మీరు ఎంటర్ అయ్యారు, ఎలా? ఆ ఉద్యమ పాటతోటి స్వర్ణక్క ఇక్కడ మా ఇంటి దగ్గర స్కూల్ ఉంటుంది, అక్కడ గెస్ట్ వచ్చింది. సో వచ్చినప్పుడు అక్క నేను కూడా వాడతా అని చెప్పి పాడినారా, నీ గొంతు బాగుంది, మా ప్రోగ్రామ్స్ కానీ అప్పుడే తీసుకొని పోయింది కదా. ప్రతి ప్రోగ్రామ్ కి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ చాలా తిరిగినాం చిన్నప్పటి నుంచి. సో ఇంట్లో కూడా మంచి సపోర్ట్, నాకు డాడీ మమ్మీ మంచి సపోర్టింగ్. అంటే చూస్తే చిన్న 6 years అంటే నాకు పెద్ద ఏజ్ కాదు. అంటే మనం ఇంట్లో పాడుకున్నది, స్కూల్లో పాడేది ఒక ఎత్తు, ఉద్యమంలో అంతమంది పెద్దవాళ్ళ ముందర పాడడం ఒక ఎత్తు. అంటే స్వర్ణక్క తీసుకెళ్ళినప్పుడు ఏ పాట పాడారు, మీరు అంత ధైర్యంగా ఎలా ఉన్నారు స్టేజ్ పాడేటప్పుడు? ధైర్యం అంటే ఆ పబ్లిక్ ని చూస్తేనే ఇట్లా నాకు వచ్చేసేది పౌరుషం. పాడాలి, మనం మెసేజ్ ఇవ్వాలి వాళ్ళకి, మన తెలంగాణ సాధించుకోవాలని ఉంటుండే నాకు. సో అప్పుడు అక్క ఉద్యమంలో ఒక సాంగ్ పాడుతుండే, అక్క పాడిన పాటలలో నాకు ఈ పాట బాగా ఇష్టం. ఉద్యమాల వీరుల గన్న వీర తెలంగాణమా, పోరు తెలంగాణమా, ప్రజా తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఉద్యమాల వీరుల గన్న వీర తెలంగాణమా, పోరు తెలంగాణమా, ప్రజా తెలంగాణ 4 కోట్ల ప్రాణమా. కరీంనగరు అగ్గో కరీంనగరు కత్తులాటలు నెత్తురు జిమ్మిన నేస్తమా, ఎత్తిన జెండల రూపమా, ఎర్రా బాటల ధూపమా, సింగరేణి మరి దీపమా. వరంగల్లు అరే వరంగల్లు, వరంగల్లు ఓరుగల్లు, రుద్రమ్మ రౌద్రమా, పరకల పౌరుషమా, జంపన్న ఖడ్గమా, మర వీర త్యాగమా. ఉద్యమాల వీరుల గన్న వీర తెలంగాణమా, పోరు తెలంగాణమా, ప్రజా తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఖమ్మం మెట్టు అరే ఖమ్మం మెట్టు, ఖమ్మం మెట్టు కోయా తమ్ముల రేలా పాటల రాగమా, భద్రాద్రి గుడి పాదమా, సీతమ్మ సిరి కొప్పుమా, సిరి సిరి గోదారమా. హైదరాబాదు అరే హైదరాబాదు, హైదరాబాదు రంగారెడ్డి గోలుకొండ అందమా, చార్మినారు చందమా, రగడలెపిన గానమా, తెలంగాణ రాష్ట్రమా. వావ్ సూపర్. అప్పుడు ఒక అది ఊరట అండ్ ఒక పౌరుషం అప్పుడు వచ్చేస్తుంది అప్పుడు ఆ టైంలో కదా. ఓకే, స్వర్ణక్క ఏం చెప్పారు అప్పుడు పాట విన్న తర్వాత? సూపర్ అమ్మా అది అన్నారా? మంచిగా వాడుతున్నావు. ఓకే, సాయి చందనతో ఎప్పుడైనా షోస్ చేశారా? అన్నయ్యతో కూడా ఉద్యమం అప్పుడు చాలా అన్న టీమ్ లోనే వర్క్ చేసిన నేను ఎక్కువ. అక్కది కంటిన్యూ, మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అయిపో నెక్స్ట్ అన్న ప్రోగ్రామ్స్ కి వెళ్తాం కలిసే చేసేవాళ్ళు. ఎవరెవరు మీకు ఫ్రెండ్స్ అప్పట్లో, ఉద్యమకారుల ఫ్రెండ్స్ ఎవరయ్యారు సింగర్స్ మీకు? చాలా మంది ఉన్నారు, మోనిక గాని, పద్మావతక్క గాని, మా స్పందన, వీణ, మా అందరు ఫ్రెండ్షిప్. ప్రజెంట్ అందరికి జాబ్ వచ్చింది. అదే అదే ఓకే సూపర్. అండ్ అంటే చిన్న పిల్ల స్కూల్ కి అదైతుంది అని పేరెంట్స్ ఏం అనలేదా? ఏమనలే, అంటే స్టడీ ఇది 2 బ్యాలెన్స్ చేసి ఎస్ఎస్సి పాస్ అయిపోయినా. టీచర్లే సపోర్ట్ చేస్తుండే, వెళ్ళు నీకు గొంతుంది సో అని చెప్పి కంటిన్యూ చేసిన. ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకప్పుడు పడ్డ కష్టం ఇప్పుడు ఫలితం అన్న అంతే. ఓకే, అండ్ ఎన్ని పాటలు పాడారు ఇప్పటివరకు మీకు? ఇప్పటివరకు నాకు తెలిసిన యూట్యూబ్ లో 10-15 సాంగ్స్ ఉన్నాయి. అన్ని హిట్టే? అన్ని హిట్టే. బాగా ఫస్ట్ హిట్ ఇచ్చిన పాట అయితే మానుకోట ప్రసాద్ నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిండు. అంటే ఈ ఫోక్ లో ఆ సాంగ్ బాగా వైరల్ అయింది ఒకప్పుడు. 2017-18 అనుకుంటా సాంగ్ రిలీజ్ అయింది. అప్పుడు ఇవన్నీ లేవు యూట్యూబ్. మేము పాడినాక నేను మోనిక అయ్యారు అప్పుడే ఎంట్రీ మేము అప్పుడు ఫోక్ సాంగ్ లల్లా బాగా వైరల్ అయింది. ఒకసారి పాడండి. పూత పూత మా విల్లు పూత మా విల్ల కింద మర్చిపోని కానుకిచ్చినావో, నిన్నెట్లా మరదునయ్య బావో, నిన్నెట్లా కాత కాత మా విల్లు కాత మా విల్ల కాడ కంటి కింద కునుకులేదు బావో, నిన్నెట్లా మరదునయ్య బావో, నిన్నెట్లా మానుకోట మర్రి పేడ మల్యాల సంతలోన మట్టి గాజులేసినావు బావో, నిన్నెట్లా మరదునయ్య బావో, నిన్నెట్లా 4 గుంజల్ల కింద పచ్చని పందిరి కింద జీలకర్ర బెల్ల మద్దినావో, నిన్నెట్లా మరదునయ్య బావో, నిన్నెట్లా. సూపర్. అప్పటికి యూట్యూబ్ లేదు, యూట్యూబ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ ఫోక్ అనేది ఇప్పుడు వచ్చింది అంతా. ఓకే,
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఫోక్ సింగర్స్ బయటికి వచ్చారు కదా, మీలాగా చాలా టాలెంట్స్ బయటికి వచ్చాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకప్పుడు అంటే మనకు తెలియదు, ఏమైనా పాడినా కూడా ఊరు పాటలు అనేవాళ్ళు కామన్ గా లాంగ్వేజ్, కానీ ఇప్పుడు ఫోక్ కి ఒక బ్రాండ్ సృష్టించారు మీలాంటి సింగర్స్. ఉద్యమం అదంతా ఒకే అయితే ఫోక్ అనేది ఇంకా అంటే అప్పటి పాటలే అవన్నీ సేకరించిన జానపదాలే, కానీ ఇప్పుడు బయటికి తీసుకొస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకప్పుడు ఉన్న పాటలకి నువ్వు అన్నట్టు ఇప్పుడు అన్నారు కదా అంటే ఈ పాటనా ఊ పాటనా అంటుండే, ఇప్పుడు అదే చాలా ట్రెండ్ అయిపోతున్నాయి పాటలు. మీ పాట మీద ఎవరు చేశారు ఫస్ట్ మీరు పాడిన పాటకు యాక్టర్స్? ఈ పాట చాలా మంది చేశారు, చాలా మంది చేశారు. కానీ మనం పాడిన పాటకి వేరే వాళ్ళు చేస్తుంటే హ్యాపీగా ఉంటది కదా. ఓకే, మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్కడ ఇచ్చారండి? ఫస్ట్ ఇంటర్వ్యూ HMTV సంథింగ్. ఇంటర్వ్యూ పిలిస్తే ఎలా ఫీల్ అయ్యా? మమ్మీ ఇంటర్వ్యూ పోతున్నాను అట్లా అంటే హ్యాపీగా ఫీల్ అయినప్పుడు. ఉద్యమం నుంచి అప్పుడు టీ న్యూస్ అని ఆ ఛానల్స్ అని చాలా ఛానల్స్ కి ఇచ్చిన. ఇప్పుడు జాబ్ ఎలా నడుస్తుందమ్మా? ఎలా ఉంది జాబ్? గుడ్ నడుస్తుంది. ఓకే, అండ్ ఇన్ని సాంగ్స్ మీకు అప్రోచ్ అవ్వడానికి ఎలా? అంటే ఫోక్ సింగర్స్ ఇప్పుడు సోనీ గారిని కన్సల్ట్ కావాలంటే ఎలా కన్సల్ట్ కావాలి, ఎలా పాడించుకోవాలి పాటలు? ఓకే, మూవీస్ లో ట్రై చేయలేదమ్మా? యాక్టింగ్ కానివ్వండి, సింగింగ్ కి ఒకటేనా? అంటే ఈ అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. ప్రజెంట్ అయితే ఇంకేం అవకాశం రాలేదు, వస్తే మాత్రం చేస్తారు. ఓకే, ఎక్కడ వరకు చదువుకున్నారు మీరు? నాది డిగ్రీ వరకు కంప్లీట్ చేశారు. ఇంకా జాబ్ కూడా వచ్చేసింది కదా, కంటిన్యూ అయిపోయింది. ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ మళ్ళీ? ఎవరు మీ ఫేవరెట్ ఫోక్ సింగర్? అందరి ఇష్టమే, అందరి పాటలు బాగుంటాయి. వింటుంటారా? ఓకే, ఎవరి పాటలు బాగా వింటారు మీరు? అన్ని వింటా, ఎవరి పాటలు అని ఏం లేదు నాకు. అంటే చాలా ఫోక్ సాంగ్లలో మంచి బావ మడదల సాంగ్స్ అట్లా బాగా ఇష్టం. ఒక పాట పాడండి. మబ్బులన్నీ మస్కవారినాయి బావ, గువ్వలన్నీ గూడు చేరినాయి బావ, సుక్కలన్నీ చూడవచ్చినాయి బావ, మల్లెలన్నీ ఒళ్ళు ఇచ్చినాయి బావ, యాడ ఉన్నావో ఇంటి గరమల్ల కూర్చుండి ఎదురు చూస్తున్నాను ఎప్పుడొస్తావో, ఏడ ఉన్నావో ఇంటి గరమల్ల కూర్చుండి ఎదురు చూస్తున్నాను ఎప్పుడొస్తావో, కాళ్ళకు కడియాలు చుట్టినాను బావ, కంటికి కాటుగా పెట్టినాను బావ, నుదుకల బొట్టును పెట్టినాను బావ, పట్టు సీర నేను కట్టినాను బావ, సరి రావో నీకోసము దాసిన అందరను జరసనపో, సరి రావో నీకోసము దాసిన అందరను జరసనపో. ఓ సూపర్, బాగుంటది పాట, బాగా ఇష్టం. మా ఫ్రెండ్ మౌనిక పాడింది. అచ్చా, అంటే మీరు పాడేది బయట ఒక ఎత్తు అయితే, ఫస్ట్ మన రికార్డింగ్ లో మీరు ఫస్ట్ పాట పాడినప్పుడు ఎలా అనిపించింది? స్టూడియోకి వెళ్ళేసి అది మ్యూజిక్ వినుకుంటే అది పాడాలి కదా, లైన్స్ అవన్నీ ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు మీరు ఆ టైంలో? అంటే మాకు పాటలనే టచ్ లోనే ఉంటది కదా, కొంచెం స్టార్టింగ్ వాడినప్పుడు హ్యాపీనెస్ వేరే హైడ్ చేయడం అవి పెట్టుకున్నప్పుడు అమ్మో నేను వాడుతున్నా అనుకునేదాన్ని నేను. అట్లాంటిది ఇంకా అలవాటు అయిపోయింది. అప్పుడు 6th క్లాస్ వరకు సోనీ అంటే ఎవరికి తెలియదు, కానీ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చే సింగర్ అయిన తర్వాత చాలా మందికి తెలుసు కదా, అందరు మాట్లాడడం ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే ఒక సెలబ్రిటీ హోదా వచ్చేసింది. సెలబ్రిటీ అని అది ప్రజలు డిసైడ్ చేసిన సెలబ్రిటీ అని మనం కాదు కదా, మనం మామూలుగా సోనీ అంటే సోనీ అంతే. ఫోక్ సింగర్ కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటమ్మా? అసలు ఫోక్ సింగర్ కావాలంటే చాలా మంది ఊర్లలో పాడుతుంటారు కానీ వాళ్ళు బయటికి రావడం లేదు పాపం, చూస్తే గనక అక్కడే స్ట్రక్ అయిపోతున్నారు. వాళ్ళకి రూట్ ఎలా రావాలి అసలు బయటికి? ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని సోషల్ మీడియాలు ఉన్నాయి కదన్నా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ప్రతి ఒక్క సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అట్లా పాడి పెడుతున్నారు కాబట్టి అట్లా అప్రూవల్ కావచ్చు. ఓకే, మీరు ఫోక్ సింగర్ గా ఒకవేళ ఉద్యోగం లేకుంటే మాకు సోనీ గారు పరిచయం కాకపోయేటోళ్ళు కదా? కావచ్చు. ఓకే, ఒకప్పటి ఫోక్ సింగర్స్ చూస్తే ఇప్పుడు ఫోక్ సింగర్స్ అంటే మనం ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఒక ఆయన పెద్ద, ఆయన పేరు ఎందుకు అంటే అప్పటి ఫోక్ వేరే, ఇప్పుడు ఫోక్ చాలా వరకు పాడుతున్నారని అంటున్నారు. ఏదో పాడుతున్నారంటే పాడుతున్నారు కానీ దాంట్లో ఒక శృతి లేదు, కొంచెం లైన్స్ మిస్ అవుతున్నాయి, నాకు నచ్చట్లేదు అని అన్నారు ఒక పెద్ద ఆయన. దాన్ని మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ ట్రెండింగ్ నడిచేది ఏంటంటే డీజేలు, పాత పాటలే అన్ని సేకరించిన పాటలే, అవన్నీ డీజేల్ వర్షన్ లో వేస్తున్నారు కాబట్టి అవి అప్పుడు సింగర్స్ రచయితలకి ఇప్పుడున్న ట్రెండ్ అది నచ్చదు. నచ్చటోళ్ళకి నచ్చితే నచ్చిన వాళ్ళకి నచ్చదు. సరే, ఉద్యమంలో పాల్గొన్నప్పుడు చిన్నపిల్ల కదా, అట్లా పోట్లాడడం టీవీలో చూడడం, ఉస్మానియాలో చాలా లాఠీ చార్జ్ అవ్వడం, మీకు భయం కాలేదు ఆ టైంలో? భయం ఏం కాలేదు, తెలంగాణ సాధించాలి అంతే, సాధించాలి, కొట్లాడాలి, పాట పాడాలి, మనకున్న టాలెంట్ అదే, సింగింగ్ చేయాలి, దుంకాలి, పాడాలి అట్లా. ఓకే, స్వర్ణక్క దగ్గర ఏం నేర్చుకున్నావు అక్కడ? అంత పెద్ద ఆమె, తను చాలా చాలా మంచి చెడు అన్ని చూసిన ఆమె,
అక్కడ మీరు అంటే స్టార్టింగ్ అప్పుడే అవును. ఏం నేర్చుకున్నారా స్వర్ణక్క దగ్గర? అక్కే దగ్గర ఎవరితో ఎట్లుండాలి, ఒక రెస్పెక్ట్ కానీ, అప్పుడు మేము ఆ టీంలో వర్క్ చేసినప్పుడు కూడా ఎవరితో ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి, క్రమశిక్షణగా అక్క మమ్మల్ని చూసింది, పెంచింది అట్లా టీంలో వర్క్ చేసినప్పుడు. చాలా నేర్చుకున్నాను నేను, చాలా ఎవరితో ఎట్లుండాలి ఏంటిదని. మళ్ళీ అక్క పాటలు కూడా నేర్పిస్తుండే మాకు, ఇట్లా వాడాలి, నీకు సెట్ కాకపోతే ఇట్లా వాడు, ఈ పాట వద్దు, ఇట్లా చెప్తుండే. అచ్చా ఓకే. సాయి చందనతో కూడా స్టేజ్ షో చేశారు కదా, సాయి చందన దాంట్లో పాటలు ఏం పాడేవాళ్ళు మీరు? సాయి చందన్న మేము ఉద్యమం టైంలో అన్న నేను వచ్చి మెమొరీస్ చాలా ఉన్నాయి, కలిసి చాలా వర్క్ చేసినాం. అన్న మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం, బట్ ఇక ఏం చేయలేము. అన్నతో మేము మెమొరీస్ చాలా ఉన్నాయి కాబట్టి అన్న నన్ను మేము ఉద్యమం చేసినప్పుడు ఆ స్టేజ్ మీద ఒక పాట బాగా పాడిస్తుండే, నన్ను నువ్వు ఇది కరెక్ట్ పాడతావు అంటుంటే నవ్వించుకుంటా. నడుము 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 సెల్లే రామకను, నడుము గట్టి నడుము సెల్లే రామక, నడుము 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 సెల్లే రామకను, నడుము గట్టి నడుము సెల్లే రామక, ఓరుగల్లు పోరు కిల్ల వీరులను కన్నగడ్డ కాకతీయ కత్తి మీది నడుము సెల్లె రుద్రమమై, నడుము సెల్లె రుద్రమ, నడుము 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 సెల్లే, నడుము 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 సెల్లే, నడుము 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 సెల్లే రామకను, నడుము గట్టి నడుము సెల్లే రామక, ఓరుగల్లు పోరు కిల్ల వీరులను కన్నగడ్డ కాకతీయ కత్తి మెరుపు కదులు తల్లి రుద్రమమై, కదులు తల్లి రుద్రమమై. ఈ పాట బాగా పాడిస్తుండే సాయి చందన్న. ఓకే, పాడాలి మీరు ఏదైనా? అన్నయ్య పాట పాడరు, అన్న పాడినాక లాస్ట్ కి అన్నయ్య మాకు ఇస్తుండే. ఓకే, అన్నయ్య మరణ వార్త విన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే మన మధ్యలో అంటే యాక్టివ్ గా ఉండే ఎప్పట్లో ఆయన, చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలే అన్నకి ఇట్లా కావడం ఏంది అని నేను షాక్ అయిపోయినా. నేను అసలు డైజెషన్ కాలే కొన్ని డేస్ దాకా. నాకు అన్న ఇప్పటికీ ఉన్నాడనే అనిపిస్తుంది, నాకు చనిపోలేదు అని. రజనీ గారిని ఎప్పుడైనా కలవడం జరిగిందా? కలిసినాం, వదినమ్మ కూడా మంచిగా మాతో ఫ్యామిలీ మెంబర్ ఉంటుంది. ఫోక్ సింగర్ గా ఉన్నారు కదా, అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ఏం గ్రహించారు ఒక ఫోక్ సింగర్ ఎక్స్పీరియన్స్ లో? అంటే సొసైటీ నుంచి బాగా నేర్చుకున్నాం అన్న. ఈ మాకు జాబ్ రాకముందు అయితే అబ్బా వీళ్ళ గజ్జలు కట్టుకొని గోషి కొంగడేసుకొని ఒక ఆడపిల్లని హీనంగా చూడడం ఆ టైంలో. ఎప్పుడైతే మాకు జాబ్ వచ్చిందో ఆ రెస్పెక్ట్, ఆ విలువలుగా వేరే ఉన్నాయి మాకు. చాలా చూసినాం మేము, చాలా మంది మీ ఆడపిల్లని ఆ స్టేజ్ల మీద ఎగిరించుడేంది, మీ బిడ్డని చాలా మాట్లాడారు. ఎప్పుడైతే నాకు జాబ్ వచ్చిందో ఇక తల ఇట్లా దించుకున్నారు. కానీ అప్పుడే కడిగేస్తే ఇలా ఉండేది ముందుకి. కానీ ప్రతి ఒక్క అమ్మాయికి ఇదే సిచ్యువేషన్స్ ఎదురైతే ఎక్కడైనా టాలెంట్ తొక్కేస్తూనే ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఏం చెప్తారమ్మా సమాజానికి? అసలు తొక్కేస్తారు అంటే టాలెంట్ అనేది ఎవరు సొత్తు కాదు కదన్నా. టాలెంట్ అట్లా ఇప్పుడు ఎవరిని అట్లా చేయొద్దు కదా. చాలా మంది అమ్మాయిలు ఉన్న టాలెంట్ ఉన్న వాళ్ళు కానీ పేరెంట్స్ సపోర్ట్ లేక పక్క వాళ్ళు ఏదో చెప్తారనే ఉద్దేశంతో మ్యారేజ్ చేయాలి, పక్కకి పంపించాలి ఇంటికి అన్నట్టే ఉంటున్నారు. కానీ అమ్మాయికి ఏంటంటే టాలెంట్ ఉంటే ప్రూవ్ అంటే బయటికి తీసుకురావాలన్న, అంతేగాని ఆడ ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ ముందు పెళ్లి చేసి ఉంటది కదా ఇక నవ్వు అట్లనే అవుతుంది. బట్ ఆడపిల్ల మన సెల్ఫ్ గా మనం ఉండడం చాలా కష్టం. ఓకే, సోని గారు ఎలా ఉంటారు అంటే ఎవరిదైనా పట్టించుకుంటారా మాటలు, లేకుంటే మన దారి మనకే అనుకుంటారా, సపరేట్ అయ్యే రూట్ అని అని వెళ్ళిపోతుంటారా? అట్లా ఏం లేదన్నా, కలిసినప్పుడు అందరితో హ్యాపీగా మాట్లాడతాను నేను. హాయ్ బాయ్ మంచిగా ఉన్నాం అయితే ఇక్కడ వరకే. ఏమన్నా బాధ అనిపించినా ఏదో వచ్చినా అందరితో కలిసిమెలిసి ఉంటాను నేను. పెద్ద అక్కడ మాటలు ఇక్కడ కొంతమంది చెప్తుంటారు కదా, అక్కడ నాకు అట్లాంటివి అస్సలు ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాటి జోలికి కూడా ఓకే. మీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరు? మీకు బ్యాక్ బోన్ ఎవరు? మా మమ్మీ డాడీ. ఓకే, వాళ్ళే నాకు సపోర్ట్. వాళ్ళు ఏంది నేను ఇక్కడ లేను అంతే. ఓకే, ఎంతమంది ఏమన్నా కూడా వాళ్ళు ముందుకు నడిపించారు కాబట్టి అలా సోని ఇక్కడ ఉంది అంతే. ఓకే, ఒక మంచి పాట మాకోసం పాడండి. రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో, ఇదరక్క జల్లెల్ల ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరే ఉయ్యాలో, ఇదరక్క జల్లెల్ల ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరే ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాలో. బతుకమ్మ. ఓకే, ఇప్పుడు చూస్తే మన తెలంగాణ ఇప్పుడు బోనాలు అంటున్నారు అందరు. ఇప్పుడు బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎలా మీకు ఏ సాంగ్స్ ఇవి? అన్న సాంగ్ ఒకటేనా ఇంకేమైనా చేశారా బోనాలకి?
బోనాలకి మహేష్ అన్న తోటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న సాంగ్. ట్రెండ్ అవుతుంది, బోనాలు వచ్చేస్తుంది అని చెప్పేస్తున్నారు సూచనలు. కానీ పాట మంచి సక్సెస్ అవుతుంది. ఇప్పుడు బోనాలు ఉన్నాయి మన హైదరాబాద్ లో. తెలంగాణ అంటేనే బోనాల పండుగ. ఒక మంచి బోనాల పండుగ వాడండి మా కోసం. తప్పకుండా. బయలెల్లు బయలెల్లవమ్మ బంగారు ఓ ఎల్లమ్మ, బయలులతో నీకు భారతి నేనిద్దునమ్మ. బయలెల్లు బయలెల్లవమ్మ బంగారు ఓ ఎల్లమ్మ, బయలులతో నీకు భారతి నేనిద్దునమ్మ. తెల్లని చీరలు నీకు తెల్లని రైకలు నీకు, తెల్లని చీరలు నీకు తెల్లని రైకలు నీకు, ఏడేడు బోనాలు నీకు ఎల్లనే మొద్దును తల్లి, ఏడేడు బోనాలు నీకు ఎల్లనే మొద్దును తల్లి. గజ్జే గజ్జేల తల్లి ఎల్లమ్మ, ఎండి గజ్జేల తల్లి ఎల్లమ్మ, గజ్జే గజ్జేల తల్లి ఎల్లమ్మ, ఎండి గజ్జేల తల్లి ఎల్లమ్మ, బోనాల జాతరొచ్చే ఎల్లమ్మ. ఓకే, బోనాల పండుగ అంటే చాలా చేస్తుంటారు. బోనాల పండుగ హైదరాబాద్ అంటేనే ఓకే, ఎప్పుడు చేస్తారు మీరు బోనాల పండుగ? ఇక్కడ సికింద్రాబాద్ కేనా? సికింద్రాబాద్ కాదండి, అంటే మన ఏరియాకి వచ్చేసరికి ఆగస్ట్ అవుతుంది. ఆగస్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు బిజీయా మీరు? ఫుల్ బోనాలు అంటే దొరకరు ఇక అప్పుడు సోనే. ఓకే, లల్లయ్ మహేష్ తోని వర్క్ చేయడం ఎలా అనిపించింది అన్నతో? చాలా హ్యాపీ ఉందన్న, కైండ్ హార్టెడ్, మంచి గుడ్ పర్సన్ అన్న. చాలా మంచి అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని బాగా బయటికి తీసుకొస్తాడు. నన్ను అంటాడు మొన్న దుబాయ్, నీకు ఇంత టాలెంట్ ఉంది అసలు ఎందుకు నువ్వు బయటకు రావు అది ఇది అని అన్నాడు. లేదు నేను నీకు ఛానల్లో చేస్తా అని చెప్పిన, అడిగినుండే. సో చేస్తా అని చెప్పిన. ఓకే, ఈవెంట్ పరిచయమా దుబాయ్ లో? దుబాయ్ లో అంటే అంత ముందు మాకు ఉద్యమ బాండింగ్ ఉంది, బట్ కలిసి వర్క్ చేయడం ఫస్ట్ టైం. ఓకే, మీరు ఈవెంట్స్ కూడా అక్కడ చేస్తుంటారు కదా? దుబాయ్, అబుదాబి మొన్న వెళ్ళేసి వచ్చిన, మలేషియా. ఎలా ఉండే మన కల్చర్ అక్కడ, ఎలా చూశారు? సూపర్, బాగా చూసుకుంటారు. అక్కడ కూడా మన ఎన్ఆర్ఐ వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. బాగా మన ఏడున్నా కూడా మన మట్టి పరిమళం మర్చిపోరు అనమాట. బతుకమ్మలు, బోనాలు కానీ అవి కంపల్సరీ ఈవెంట్స్ వాళ్ళు అక్కడ అరేంజ్ చేస్తే మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, వెళ్తారు. ఏం డిఫరెన్స్ గమనించారు మన ఇండియాకి అదర్ కంట్రీస్ కి? అక్కడ ఉంటే నాకు తెలంగాణలో ఉన్నట్టే అనిపించింది, పెద్ద పరకేం అనిపించలేదు. అంత మనోళ్ళు, మన క్రౌడ్, ఆ సౌండ్లు, ఆ డీజేలు, ఆ పాటలు అట్లనే అనిపిస్తాయి అక్కడికి వెళ్తే. ఓకే, మీకు నచ్చిన ప్లేస్ ఏది అక్కడ? నాకు అబుదాబి. ఎందుకు? అబుదాబిలో అంటే అన్ని ఇష్టమే, బట్ స్పెషల్ అంటుంటది కదా నాకు. అబుదాబి వాళ్ళు రాజాసీన్ అన్న గానీ, పావని వదినమ్మ, ఇక్కడ మన తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు అన్నయ్య వాళ్ళు, బాగా ఫ్యామిలీ మెంబర్ చూసుకుంటారు. వాళ్ళ ప్రేమలు, వాళ్ళ ఆప్యాయతలను ఎప్పుడు మర్చిపోను, చాలా బాగా చూసుకుంటారు అన్నయ్య వాళ్ళు. ఓకే, మీరు వెళ్ళిన కంట్రీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేస్తారు కదా, ఏది బాగా అనిపించింది? అది కూడా అబుదాబినా? అబుదాబి ఫుడ్ అంటే అక్కడ నేను హోటల్ కి వెళ్ళలే, వదినమ్మ చేతి వంట తిన్నాను. వాళ్ళు కూడా అక్కడ మన వంటనే పెట్టారనమాట. సో నేను అక్కడ టేస్ట్ చేయనియరండి. ఓకే, అంటే మనం ఎట్లా అక్కడ వెళ్ళినప్పుడు ఎంత వెదర్ అంతా కనిపిస్తుంది, వాళ్ళు ఏమైనా చెప్తుంటారు అక్కడ ఫాల్స్ నేను అనవసరంగా వచ్చాను, ఇక్కడ అదర్ కంట్రీస్ లో ఉంటున్నాం మనం అని కొన్ని ఫీలింగ్ ఉంటది కదా మన ఇండియా వదిలేసి, ఎవరైనా అట్లా చెప్పుకోవడం ఉన్నదా? అక్కడ మనం వర్క్ చేసే బ్రదర్స్ ఉంటారు కదా, చాలా మంది బాధపడతారు. అక్క మేము ఫెస్టివల్స్ కి మిస్ అయిపోతాము అది మీరు. మనం ఇప్పుడు సింగర్స్ వెళ్తాం కదా, వాళ్ళకి మొత్తం తెలంగాణలో ఇంటి దగ్గర ఉన్నట్టే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మనము వాళ్ళతో స్పెండ్ చేసి ఉండి ప్రోగ్రామ్ చేసి వస్తుంటే ఇంకా రిటర్న్ ఎయిర్పోర్ట్ కి వస్తుంటాం కదా, కళ్ళల్లో మాకు కూడా నీళ్ళు వస్తుంటాయి, వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తుంటాయి. అందరిని వదిలేసి అక్కడ ఉంటుంటారు కదా, మేము చూడంగానే ఒక్క రోజు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎన్ని డేస్ పోతారు? అంటే మాకు ప్రోగ్రామ్ ఒకవేళ ఎల్లుండి అనుకో 2 days ముందే, లేదా మన ఇష్టం. అన్నయ్య వాళ్ళు ఆల్వేస్ వెల్కమ్ అంటారు 1 week ముందే. ఓకే.